హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు షిప్ యార్డ్లో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇప్పుడు నెలకు వచ్చేసరికి 30,000 వరకు జీతం ఉంటుంది. ఇందులో అసలు గుడ్ న్యూస్ ఏంటంటే అప్లై చేసిన వాళ్ళకి ఈజీగా 90% వరకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్ డీటెయిల్స్ గురించి నేను వీడియోలో చెప్తాను. ఇంకా ఎలిజిబిలిటీ, ఇంకా ఎలా అప్లై చేయాలని చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట. ఇది గవర్నమెంట్ జాబ్. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో ప్రతి డీటెయిల్స్ చెప్తాను. సో ఇది కర్ణాటక జాబ్ కాబట్టి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి ఈ ఛాన్స్ ఉండదేమో అనుకుంటున్నారేమో. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ఆపర్చునిటీని. నేను ఇందులో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కాబట్టి మొత్తం చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంకా ఎలా అప్లై చేయాలని చెప్పి కూడా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ ఆర్ట్స్, లేకపోతే అదర్ ఫైనాన్స్లో అన్న మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకుంటే మినిమం 60% మార్క్స్ అనేవి ఉండాలన్నమాట ఒక పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి. సో ఇది మీరు చూడండి. దాంతోపాటుగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూడండి. సో ఈ ఎక్స్పీరియన్స్ వల్లే చాలామంది ఆగిపోతారనమాట. సో మీకు జాబ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తక్కువ మంది అప్లికెంట్స్ ఉండడం వల్ల మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది చూడండి, ఎక్స్పీరియన్స్ చూడండి. మీకు ఇక్కడ మినిమం 2 years పోస్టింగ్ ఉంటుంది అనమాట. మినిమం 2 years మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. సో మీకు దేని మీద ఉండాలంటే డేటా ఎంట్రీ కానీ, రికార్డ్ అండ్ రిపోర్ట్ జనరేషన్, సో అలాంటి వాటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఎటువంటి అంటే ఆథరైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ లేకపోతే పబ్లిక్ కమర్షియల్ ఆర్గనైజేషన్లో అన్నా వర్క్ చేసి ఉండాలి. సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా మీకు ఎక్స్పీరియన్స్ వల్ల ఏమొస్తున్నాయి అంటే మీకు ఏ స్కిల్స్ వచ్చి ఉండాలంటే MS ఆఫీస్, ఎక్సెల్, ఇంకా SAP. సో ఇది మీరు చూడండి. సో ఎలక్ట్రీషియన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, డ్రాఫ్ట్ మ్యాన్, 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటిల్లో మీరు డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటుగా మీకు 60% మార్క్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్ క్రైటీరియా ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఫర్ షిప్స్ వాటిల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెక్నీషియన్ చూసుకుంటే మీరు SSC LCలో లేకపోతే ఐటీఐలో మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ కూడా చూడండి. సో లేకపోతే మీరు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. సో అది చూడండి. ఇక్కడ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ వాడు కరెక్ట్గా ఇచ్చాడు. స్విచ్ గేర్స్ ఇన్స్టాలేషన్, HLT స్విచ్ గేర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇన్ ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ. సో వీటిల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టోర్ కీపర్ చూసుకోండి. గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్. సో ఇదున్నా ఓకే, లేకపోతే ఇదున్నా ఓకే. మినిమం 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. సో ఇది అన్నాడు, ఇదన్నా ఓకే. సో మళ్ళీ ఇక్కడ కూడా ఈ జాబ్కి పర్టికులర్గా అయితే సో వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడగడం వల్ల చాలామంది ఆగిపోతారు. సో ఈ స్టోర్ కీపర్కి కూడా మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ మినిమం 2 years పోస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టోర్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇంజనీరింగ్ కంపెనీ, సో ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మీరు వర్క్ చేయాలని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో ఇదైతే కంప్లీట్లీ ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 11th August స్టార్ట్ చేసాం. సో లాస్ట్ 1st September వరకు టైం ఇచ్చాడు అనమాట. ఇది చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ జనరల్ వాళ్ళకి, OBC వాళ్ళకి ఇక్కడ ఇవి ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి మొత్తం పోస్టులు వచ్చేసరికి 5 ఉన్నాయి. సో ప్రతిదీ సపరేట్గా ఇచ్చాడు. టోటల్గా 10 పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే సో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోమని. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి ఇచ్చాడు. బేసిక్ పేనే 21,000. సో మీకు అట్లా ఫుల్గా చూసుకుంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఇక్కడ డ్రాఫ్ట్ మ్యాన్కి వచ్చేసరికి 29,000 వస్తుంది. సో మిగతా ఎలక్ట్రీషియన్, ఇంకా ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్కి అయితే 25,000 వరకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ ఇచ్చేసాడు. 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నాడు. SC ఇక్కడ చూసుకోండి, OBC వాళ్ళకైతే 3 years ఉంది.
సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి, స్టోర్ కీపర్కి సపరేట్గా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్లైన్ ఆబ్జెక్టివ్ ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. వాటితో పాటు మీకు డిసిప్లిన్ రిలేటెడ్ కూడా మార్క్స్ ఉంటాయన్నమాట. సో అది మీరు చూడండి. మీరు చూసుకుంటే ఆబ్జెక్టివ్ చూసుకుంటే 75 మినిట్స్ ఉంటుందన్నమాట డ్యూరేషను. సో 70 మార్క్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఒకటేమో జనరల్ మార్క్స్, ఇంకోటి డిసిప్లిన్ రిలేటెడ్. సో దాంతోపాటు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నో నెగిటివ్ మార్కింగ్. సో ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి 30 మార్క్స్. దాంతోపాటుగా డిసిప్లిన్ రిలేటెడ్ 40 మార్క్స్ ఉంటాయన్నమాట. డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ చూసుకుంటే మీకు అంటే ఇది రైటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి ఒక 30 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ అనమాట. సో ఇవి టోటల్గా మీరు మొత్తం పర్సంటేజ్ని చూసుకుంటే, సో ఇక్కడ మీరు చూసుకోండి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ మార్క్స్. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ లైన్ చెప్పాను కదండి, 35 మినిట్స్ ఇస్తుంది దీనికి టైము. సో ఇది చూడండి, ఫేజ్ 1 ఆబ్జెక్టివ్ టైప్కి ఇక్కడ సిలబస్ ఇచ్చాడు. జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ట్రైడ్ రిలేటెడ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి రిజర్వేషన్ వైజ్గా ఇచ్చాడు. సో జనరల్ వాళ్ళకి అయితే 50 మార్క్స్ రావాలి టోటల్ మార్క్స్లో. దాంతోపాటు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే 45 మార్క్స్ రావాలి టోటల్ మార్క్స్లో. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40 మార్క్స్ రావాలి. సో ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో మెయిన్లీ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూసుకున్నా దీనికి మీరు ఈజీగా చేయొచ్చు. సో ఎవరైతే మినిమం స్కోరు వాళ్ళ కేటగిరీకి వాళ్ళు పాస్ అవుతారో వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారన్నమాట. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి UDPలో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళైనా వెళ్ళి రాసుకోవాలన్నమాట. సో ఇది చూసుకోండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే పక్కా ట్రై చేయండి. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోమాకండి. ఇక్కడ మీకు పోటీ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోమాకండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అయి ఉంటే సో వాళ్ళకన్నా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.